వెల్కమ్ టు మౌనిస్ మజాక్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ అరకైతే వెళ్తున్నాను. సో, ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నా. అందుకే ముందే రెడీ అయిపోయి ఇలా ఫిట్ చెక్ చేస్తున్నా, టైమ్ పాస్ అనమాట. ఫస్ట్‌లీ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఈ వీడియో చూసే వాళ్ళకి. ఇదేంటంటే అరకు వెళ్తున్నప్పుడు ఐటినరీ ఆర్ బడ్జెట్ ఎంతయింది ఏంటనేది ఈ వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు. బికాజ్ ఆల్రెడీ చాలామంది వీడియోస్ చేశారు. అండ్ నేను చాలా వెయిట్ చేసి వెళ్తున్నా కదా! సో, అందుకని చెప్పి నేను దాని మీద కన్నా మెమరీస్‌ని క్రియేట్ చేసుకునే పనిలోనే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టా అనమాట. బై ద వే ఈ కోతులన్నీ మా అను ఫ్రెండ్స్. వాటికి ఒకసారి హాయ్ చెప్పండి కామెంట్ బాక్స్‌లో. విశాఖపట్నం కిరందల్ ట్రైన్‌లో కొత్త వలస నుంచి బొర్రా గుహలకి వెళ్ళిపోయాం డైరెక్ట్‌గా ఫస్ట్. ట్రైన్ టన్నెల్స్ లోపల నుంచి వెళ్తున్నప్పుడు ఆ వైబ్ ఉంది నిజంగా సూపర్ తెలుసా! నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అది. దిగినప్పుడు గానీ, ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు గానీ వ్యూ పాయింట్స్ సూపర్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నా స్మాల్ సజెషన్ ఏంటంటే ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కూర్చోండి. రిటర్న్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చోండి. ఆ వ్యూ పాయింట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయొచ్చు. బొర్రా కేవ్స్ ఎంట్రన్స్‌కి ముందు ఒక మార్కెట్ ఉంటదనమాట. సో, ఆ మార్కెట్‌లో అన్నీ చూసుకుంటూ యాక్చువల్లీ నాకొక వైలిన్ కావాలి అని చెప్పి ఆ వైలిన్ కోసం వెతుక్కుంటూ ప్రతి షాప్‌లోని ఎతుకుతూ వెళ్ళాను. ఫైనల్లీ దొరకలేదు. వుడ్‌తో చేసిన వైలిన్స్ ఉంటాయి కదా! అవంటే నాకు చాలా ఇష్టం. సో, అది తీసుకోవాలి అనుకుని వెళ్ళాను గానీ ఏం దొరకలేదు ఎక్కడ గూడా. ఇక్కడేంటంటే బొర్రా కేవ్స్ లోపలికి బ్యాగ్స్ అనేవి అలో లేవు. హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఓకే గానీ పెద్ద పెద్ద బ్యాగ్స్ అవి అలో లేవు. సో, బయట క్లాక్ రూమ్ ఉంటది, అక్కడ పెట్టేసుకోవచ్చు. కానీ ఇన్‌కేస్ ఎవరైనా ఫుడ్ ఐటెమ్స్ అవి పట్టుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఎంట్రన్స్ గేట్ క్రాస్ అయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్‌లోని మాత్రం ఎవ్వరూ ఫుడ్ ఐటెమ్స్ అనేవి ఓపెన్ చేయొద్దు. బికాజ్ అక్కడ చాలా కోతులుంటాయి. చూసుకోండి ఓకేనా? మేము వెళ్ళింది కరెక్ట్ సీజన్ అనుకుంటే వీకెండ్ ఒకటి. సో, దానివల్ల చాలా క్రౌడ్ అయితే ఉంది. బట్ స్టిల్ ఎంజాయ్డ్ వెల్. యాక్చువల్లీ ఇది 2 డేస్ ట్రిప్ అనమాట. డే 1 అయితే కంప్లీట్‌గా బొర్రా కేవ్స్, గాలికొండ వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్, కట్కి వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకొని అరకు వ్యాలీ వెళ్ళిపోయి ట్రైబల్ మ్యూజియం కూడా కంప్లీట్ చేసేసాము. అవి అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే గ్రీన్ వ్యాలీ అని ఒక హోటల్ ఉంటే అక్కడ స్టే చేసాము నైట్. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నేచర్ అంటే నేచరే అబ్బా! ఎంత సేపు చూసినా బోర్ కొట్టదు. అంతే ప్రశాంతంగా ఉంటది. ఏ పొల్యూషన్స్ లేకుండా అసలు ఎంత నాయిస్డ్‌గా ఉన్నా సరే ఏదో తెలియని ఒక ప్రశాంతమైన ఫీల్ ఉంటది చూడండి. అది చాలు లైఫ్‌కి అనిపిస్తూ ఉంటది. ప్రెజెంట్ వీడియోలో కనిపిస్తుంది కదా! ఇదేంటంటే సుంకరిమెట చర్చ్. ఇదేంటంటే చాలా మూవీస్‌లో కూడా కనిపిస్తది ఈ లొకేషన్ అనేది. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా బాగా అవుతూ ఉంటాయన్నమాట. సన్‌సెట్ చూడడం ఎవరికైనా ఇష్టం అనుకుంటే ఈ ప్లేస్‌ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి అరకు వెళ్ళిన వాళ్ళు. చాలా బావుంటది ఇక్కడి నుంచి సన్‌సెట్ అనేది. ఈ ట్రిప్‌లో నేను చాలా వరకు వీడియోస్ అవి తీసుకోవాలి. నెక్స్ట్ అంటే నాకు రీల్స్‌కి, షార్ట్స్‌కి వాటన్నిటికి యూజ్ అవుతాయి కదా! ఔట్‌డోర్ వీడియోస్ అవి ఏమైనా పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు కదా అని అనుకున్నాను. బట్ ఏమైందేమో తెలీదు గానీ నేనంటే ఎలా అయిపోయిందంటే ఆ వీడియోస్ తీసి ఆ వ్యూని నా మొబైల్‌లో క్యాప్చర్ చేసుకునే టైంలో నేనెక్కడ మిస్ అయిపోతానా ఎంజాయ్ చేయడం అన్న పాయింట్ నా బుర్రలోకి ఎక్కేసిందనుకుంటా. అన్నీ వీడియోస్ తీయలేదు. ఎప్పుడైనా పక్కన ఎవరైనా ఫోటోస్ ఆర్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఓకే. మనం వీడియో తీద్దాం అనుకున్నాం కదా! అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి తీయడం. లేదంటే సరదాగా ఏదైనా ఫోటోస్ తీస్తున్నప్పుడు సరే ఒక వీడియో తీసుకుందాం దీంతో పాటు అని అనుకోని తీసుకున్నా. ఇక్కడ కటికి వాటర్ ఫాల్స్‌కెళ్తున్నప్పుడు కామెడీ ఏంటంటే నేను చెరుక్కర కనిపించేసరికి సరే తీసుకుందాంలే అని చెప్పి తీసుకొని తినుకుంటూ ఎళ్దాం పైకి అని అనుకున్నా. కానీ ఇలా తీసుకొని ముందుకెళ్తుంటే కోతి కనిపించింది. అమ్మ! మళ్ళీ అది నా మీదకి ఎగురుతది ఎందుకు రిస్క్ అని చెప్పి అది ఒక స్టిక్‌లా పట్టుకొని వెళ్ళాననమాట పైకి. అది నాకు చాలా కామెడీగా అనిపించింది. వాటర్ ఫాల్స్ దగ్గర చాలా బావుంటది గానీ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే కట్కి వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ ఎక్కువ మంది ఉండే ఛాన్స్ అనేది ఉండదు. దట్టు చెప్పాను కదా! క్రౌడ్ ఎక్కువ ఉందని. సో, అక్కడ ఎక్కువ సేపు ఉండడానికి మాకు అవకాశం దొరకలే. సో, ఫైనల్లీ అరకైతే వచ్చేసాం అదంతా కంప్లీట్ చేసుకొని. ఈ అరకు వ్యాలీలో మా నానమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఉన్నారంట. ఈ మసీద్ కనిపిస్తుంది కదా! ఈ లైన్‌లోనే ఉండేవారంట.
సో ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళున్న ఏరియాకి నేను ఇప్పుడు మళ్ళీ వచ్చాను అని చెప్పి. బట్ వాళ్ళతో పాటు వచ్చిందంటే ఇంకా బాగుండు అనిపించింది. బట్ ఏం చేస్తాం, అది కుదరదు కాబట్టి వాళ్ళు లేకుండా వాళ్ళ మెమరీస్తో వచ్చాను. ఇది ట్రైబల్ మ్యూజియం లోపల. సేమ్ మన వైజాగ్లో ఉడా పార్క్లో ఎలా అయితే బోటింగ్ ఉంటుందో ఇక్కడ కూడా పెడల్ బోటింగ్ అనేది ఉంది. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే దింసా డాన్స్ అవుతుంది అండ్ అదే లాస్ట్ అని చెప్పి తెలిసి మేము ఇమీడియట్గా వెళ్ళామన్నమాట చూడడానికి. సరే ఎండ్ అయితే ఏముంది, బిగినింగ్ అయితే ఏముంది, వెళ్దాం మనం కూడా, సరదాగా ఉంటుంది అని అనుకొని వెళ్ళాను అనమాట. నిజంగా అసలు నమ్మరు, ఎంత ఫన్ అంటే అంత ఫన్ ఉంది. నిజంగా మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. అరకు వెళ్ళిన వాళ్ళు దింసా డాన్స్ పక్కా ట్రై చేయాలి. ఎందుకంటే చాలా ఫన్ ఉంటుంది. మనం వెళ్ళిందే ఆబ్వియస్గా మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి, లేదంటే ఎంజాయ్ చేయడానికి, మన టెన్షన్స్ని వరీస్ని అన్నింటినీ మర్చిపోయి కాసేపు కామ్ అవ్వడానికి వెళ్తాం కదా, ఒక రిఫ్రెష్మెంట్ లాగా. సో నిజంగా ఈ దింసా డాన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫన్ క్రియేట్ అయింది నిజంగా. స్ట్రేంజర్స్తో ఇలా డాన్స్ వేయడం, ఇదంతా ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ డాన్స్ కదా, చాలా కొత్తగా అనిపించి మనకి రాకపోయినా ఏదో చేస్తూ ఉంటాం, ట్రై చేస్తాం కదా, చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది. ఒక మంచి ఎక్స్పీరియన్స్లా మనకి లైఫ్లో ఉండిపోతుంది అనమాట. సో ఎవ్వరూ మిస్ అవ్వకండి. సో ఇంకా దింసా డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మొత్తం మ్యూజియం అంతా చూడడానికి అని చెప్పి వచ్చేసాము. వచ్చి కంప్లీట్గా ఇంకా అన్నీ చూసాం. అందులో ఏంటంటే ట్రైబల్స్ ఎలా ఉండేవారు ముందు ఒకప్పుడు, లేదంటే వాళ్ళు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవారు, ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో అవి చూసి రూమ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. ఇంకా నైట్ అంతా ఫుల్ అలసిపోయి ఉండడం వల్ల మంచిగా పడుకుని పోయి మార్నింగ్ లేచి చాపరాయికి అయితే స్టార్ట్ అయ్యాము. చాపరాయి దగ్గర కూడా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ నేనైతే ట్రైబల్ ట్రెడిషన్ డ్రెస్ గెటప్ కూడా వేసాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది వీడియో నేను తీసుకోలేదు, ఇన్స్టాలో పిక్ పోస్ట్ చేస్తాను, సో అది చూడండి. నెక్స్ట్ వస్తున్న వేలో సన్ఫ్లవర్ ఫార్మ్స్ కనిపించాయి. సో వెళ్ళి అక్కడ జస్ట్ ఒక చిన్న ఫోటో తీసేసుకొని వచ్చేసాము అనమాట. పైనరీకి వెళ్ళాము. పైనరీలో అయితే ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ, లేదంటే ఆ స్మెల్ కానీ, ఎయిర్ ప్యూరిఫైర్ అని అంటారనమాట పైన్ ట్రీస్ని. సో చాలా అంటే చాలా ప్లెజెంట్ ఫీల్ అక్కడ. అండ్ అక్కడ కూడా దింసా అంటే మా వాళ్ళు దింసా చేద్దాం అని దింసా చుట్టే తిరిగారు. బాబు ఇప్పుడు అక్కడే ఉండిపోతే టైం అయిపోద్ది, మళ్ళీ మనం ట్రైన్కి వెళ్ళాలి కదా, ట్రైన్ క్యాచ్ చేసుకోవాలి కదా అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాను నేనే. తర్వాత ఈ చర్చ్, మా నాన్నమ్మ వాళ్ళు ఈ చర్చ్కి వెళ్ళేవారు అనమాట. వాళ్ళ ఇంటికి చాలా దగ్గర, అండ్ పద్మపురం గార్డెన్స్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటుంటే ఫాదర్ వచ్చారు, మాట్లాడాను అనమాట. స్టిల్ ఫాదర్కి నేమ్ చెప్పగానే ఓకే తెలుసు అని చెప్పి మా నాన్నమ్మ గురించి చెప్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అట్ ద సేమ్ టైం టీయర్స్ కూడా వచ్చాయన్నమాట. స్టిల్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అని చెప్పి అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. నాకు అరకు ట్రిప్ మొత్తంలోనే డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందంటే పద్మపురం గార్డెన్సే. ఏం లేదు లోపల అసలు, కానీ టికెట్ ప్రైస్ మాత్రం 100 రూపీస్ తీసుకున్నాడు. అది నాకు అస్సలు నచ్చలేదు. పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి ఇంకా స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేసాం. ఫైనల్గా ఈ జర్నీలో ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయా అన్నట్టు అనిపించింది. కొత్త పరిచయాలు, స్వచ్ఛమైన అందమైన ప్రకృతి, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త జ్ఞాపకాలను మూట కట్టుకొని ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.